కార్తీక్ వాళ్ళ నాన్న మీదకి సీరియస్ అవుతూ ఉంటే దీప అయితే కార్తీక్‌ని ఆపుతూ ఉంటుంది. ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది మీరు కాదు కార్తీక్ బాబు. మీ అమ్మ, అత్తయ్య గారే నిర్ణయం తీసుకోవాలి. మీ నాన్న మీతో మాట్లాడడం లేదు. మీ అమ్మతో మాట్లాడుతున్నారు. కాబట్టి మీ అమ్మే నిర్ణయం చెప్పాలి. మీ అమ్మే నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి మీరు ఏం మాట్లాడకుండా కామ్‌గా ఉండండి కార్తీక్ బాబు అని అనేసరికి కార్తీక్ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక అనసూయ, అవును బాబు, మీ అమ్మే ఇప్పుడు నిర్ణయం తీసుకోవాలి. చెల్లమ్మ ఏం నిర్ణయం తీసుకుంటుందో తనకే వదిలేయండి. మీరేమనకండి అని చెప్పేసి కార్తీక్‌తో అనసూయ కూడా అంటూ ఉంటుంది. ఇక శ్రీధర్ అయితే కాంచనాని బ్రతిమలాడుతూ ఉంటాడు. నువ్వు నా దగ్గరికి వచ్చేయి కాంచన. ఎప్పటిలాగే మనం కలిసుందాం. మనం కలిసుంటే మనకసలు ఈ కష్టాలే ఉండవు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఎప్పుడు నిన్ను ఎలా చూసుకునేవాడినో అలానే చూసుకుంటాను. ఎప్పుడు నీతోనే ఉంటాను. ఎప్పట్లాగే ఉందాము అని చెప్పేసి అంటూ ఉంటుంది. నువ్వు గాని నాతో వచ్చేస్తానని చెప్పేసి మనం కలిసి ఉందామని ఒక్క మాట అను. నీకు ఈ పేదరికమే లేకుండా చేస్తాను అని చెప్పేసి శ్రీధర్ అయితే చాలా దినగా కాంచనాని బ్రతిమలాడుకుంటూ ఉంటాడు. ఇక కాంచన అయితే కంటిన్యూస్‌గా ఏడుస్తూ ఉంటుంది. ఇక బాధపడుతూ ఉంటుంది శ్రీధర్ మాటలకి. ఇక శ్రీధర్ అయితే ఇంకా జ్యోత్స్న ఎంత డబ్బు కట్టమంటే అంత డబ్బు కట్టేసి కార్తీక్‌ని కూడా ఆ అగ్రిమెంట్ నుంచి విడుదల చేస్తాను. నువ్వు ఒక్క మాట చెప్పు అని చెప్పేసి శ్రీధర్ అయితే కాంచనతో అంటూ ఉంటాడు. అలా అనగానే కార్తీక్ అయితే, హలో మాస్టారు, మీరు డబ్బు కట్టి విడిపించినంత దీన పరిస్థితిలో నేను లేను. నా గురించి మీరు ఎక్కువగా ఆలోచించకండి. తండ్రిగా మీరు ఎప్పుడో ఫెయిల్ అయ్యారు. నా గురించి మీరు ఆలోచించి పెద్దవాడు అవుదామని అనుకోకండి అని అంటూ ఉంటాడు. ఇక కార్తీక్ బాబు, మీరు ఆగండి అని చెప్పేసి దీప అయితే ఆపుతూ ఉంటుంది. ఆగు దీప, ఈయన కామ్గా ఉంటే ఎన్నెన్నో మాటలు అనేస్తున్నారు. నాకు అది నచ్చడం లేదు. ఈయన మాటలు నాకు అస్సలు ఇది అవ్వడం లేదు. అతను ఏం మాట్లాడుతున్నారో విన్నావో గల అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక దీప అయితే అలా చూస్తూ ఉంటుంది. నా కోసం మీరు కామ్గా ఉండండి కార్తీక్ బాబు, మీరేం మాట్లాడకండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. లేదు దీప అని చెప్పేసి కార్తీక్ అయితే చాలా సీరియస్గా వాళ్ళ నాన్న పైకి విరుచుకు పడుతూ ఉంటాడు. అలా విరుచుకు పడుతున్న కార్తీక్ని అయితే దీప ఆపి, మీరు నా కోసం మీరు ఏం మాట్లాడకండి అని చెప్పేసి చాలా దినగా అడుగుతూ ఉంటుంది. అలా అడిగేసరికి కార్తీక్ ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఇక కాంచనతో అయితే శ్రీధర్ మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు నాతో ఉండే అవకాశం లేదా అని అడిగేసరికి, లేదంటే నీ జీవితంలోకి నేను వస్తాను, నాకు అది ఏదో ఒకటి చెప్పు కాంచన అని చాలా రిక్వెస్టింగ్గా అడుగుతూ ఉంటాడు. కాంచన అయితే ఏడుస్తూ ఉంటుంది.